ఏమన్నాడు? ఓ ధృతరాష్ట్ర మహారాజా, నీ కుమారుడు నీ కొడుకులు పౌరుషముగా మాట్లాడుతారు అన్నాడు. ఈ దేహం ధృతరాష్ట్రుడు. మరి ఈ దేహానికి కొడుకులు ఎవరు? ఈ దేహానికి కొడుకులు ఉన్నారు ఎవరు? బాగుపడుతున్నారు. ఈ దేహానికి 6 కొడుకులు ఉన్నారు. స్త్రీకి ఉంటారు 6 కొడుకులు, పురుషుడికి ఉంటారు 6 కొడుకులు. ఈ 6 కొడుకులు ఎలాంటి వాళ్ళంటే పరమ నీచమైన ఆలోచన చేసుకుంటారు. ఈ దేహం అనే ధృతరాష్ట్రునికి 6 కుమారులు. కామ క్రోధ లోప మోహ మదం మాత్సర్యాలు 6 పుత్రులు ఉన్నారు. బాగా వెలుస్తారు గురుగారు. ఈ 6 కుమారులు ధృతరాష్ట్రుని కుమారులు ఎలా ప్రవర్తిస్తారో అలానే ప్రవర్తిస్తారు. తేడా ఏమీ లేదు. అద్భుతంగా వర్ణించారు. అది భారతీయ యుద్ధమునకు కారణమవుతుంది. భారత యుద్ధమునకు కారణమవుతుంది. ఈ దేహం అనే ధృతరాష్ట్రునికి 6 కొడుకులు. ఈ కొడుకులు ప్రవర్తిస్తున్న తీరుకు సంసారం అనే యుద్ధములో ఎప్పుడు నిరంతరం పోటీ పడుతున్నాడు మనుషుడు. సమాజం అనే దానితో యుద్ధం చేస్తున్నాడు ఈ మనుష్యుడు. ఈ దేహంతో 6 కొడుకులతో 6 కొడుకులు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే సమాజంలో యుద్ధం చేయాల్సి వస్తుంది. సంసారంతో యుద్ధం చేయాల్సి వస్తుంది మనుష్యుడు. అంత మంచి వివరణాన్ని నిజంగా సౌమ్యముగా మాట్లాడటము ధర్మరాజు అలవాటు. అది కీర్తికి గెలుపునకు కారణమైంది. ఎవరు మరి మనలో ఉన్న ధర్మరాజు? మనలో ఉన్న ధర్మరాజు ఎవరు? ఆత్మ, మన అంతరాత్మ. బుద్ధి. సంతోషం. అయ్యో, ఈ బుద్ధి తప్పే అవుతుంది. ఈ దేహం అనేటువంటి ధృతరాష్ట్రునికి కౌరవులనే 6 కుమారులు. ఈ 6 కుమారులు ఇష్టాచిగా మాట్లాడితే సంసారంలో సమాజంలో గొడవలు ఎప్పుడు యుద్ధమే. కానీ ఒక ధర్మాత్ముడు ఉంటాడు, ఒక బుద్ధి అనే ధర్మాత్ముడు ఉంటాడు. బాగా చెప్పావమ్మా, నిజంగా చాలా బాగా చెప్పాలి. ఈ బుద్ధి అనే ధర్మాత్ముడు ఎప్పుడు కూడా బుద్ధి మాటలు చెప్తుంటాడు, కానీ ఎప్పుడు వినవు. పాండవులు పాపముల జోలికి వెళ్ళారు కనుక ఉన్నతికి వస్తారు. బుద్ధి పాప ఆలోచన ఎప్పుడు మంచి మాటలు చెప్తుంది. బుద్ధి మనస్సు పోతుంది అప్పుడప్పుడు, కానీ బుద్ధి పోదు. వద్దు వద్దు అంటది. మీ కొడుకులు చేసినవన్నీ పాపములు, అందువలన పతమవుతారని విధుడు ప్రసంగాన్ని కొనసాగిస్తున్నారు. ఈ దేహానికి ఎప్పుడు చెప్తున్నది, ఓ దేహమా, నీలో ఉన్న 6 నీచ నికృష్టులు ఉన్నారు. వాళ్ళు చెప్పినట్టు వినకు, పోతావు, చెడిపోతావు, వాళ్ళు నీ కొడుకులు పాడైపోతావు అని ఎలా చెప్తున్నాడో మనకి ఇలా చెప్తున్నారు. బాగా పట్టుకొని దయచేసి. ఎంత గొప్ప మాట ఇది. మన దేహాన్ని కూడా అన్వయించుకుంటే మన బుద్ధి ఎప్పుడైతే వింటాం. బుద్ధి ఎప్పుడైతే విన్నావా బాగుపడతావు. ఎందుకు బుద్ధి ఎవరు ఇచ్చారు? పరమేశ్వరుడు ఇచ్చాడు. ప్రత్యేక కానుకగా ఇచ్చాడు బుద్ధి మనుషుడికి. ఓ స్వరపేటికను, ఒక బుద్ధిని ప్రత్యేకంగా ఇచ్చాడు. దీన్ని ఉపయోగించుకొని మోక్షాన్ని పొందరా అన్నారు. దీన్ని వినియోగించుకొని నీవు జన్మించిన చోట సత్కర్మలు చేసి సత్ప్రియమైన మాటలు మాట్లాడి ఎదుటి వారిని నొప్పించక సౌమ్యమైన మాటలు మాట్లాడి పరమ ప్రీతికరంగా మాట్లాడి వాక్కుతో మాట్లాడి బుద్ధిని వినియోగించుకొని నా దగ్గరికి రారా అన్నాడు పరమేశ్వరుడు. అంటే మనం ఏం చేస్తున్నాం? బుద్ధి మాట వినాం, ఈ 6 మాటలే వింటాం. అందుకే ఇంత యుద్ధం, ఇంత బాధ అని ఏం చెప్తున్నాడో విందాం. నేను బాగా పట్టుకోండి, దీన్ని మొదలకండి. ధృతరాష్ట్రుడనే ఈ దేహము 6 కొడుకులు, కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలు కౌరవులు లాంటి కొడుకులు
వాళ్ళు చెప్పిన మాట వింటూ సంసారములో సమాజంలో ఎప్పుడు బాధలు పడుతూ ధర్మరాజనే బుద్ధి మాట వినక ఉన్నటువంటి ఓ దేహమా విను కొన్ని విషయాలు అంటున్నాడు విదురుడు. నిజంగా పరమాద్భుతం. ఒక్కొక్క మాటను విశ్లేషించుకుంటే చాలు ఈ మహాభారతం విని జన్మ పండించుకోవచ్చు అనిపిస్తుంది. అలా అంటాడు విదురుడు ప్రసంగాన్ని కొనసాగిస్తున్నాడు. క్షమించు వారి గంచాలమి వెట్టదు రైనండలంపనమున క్షమయాతడు మెరియు తోడవు తమ రూపము వారు దాల్తురు దానిని. మంచి అర్థం చెప్తారు చూడండి. లోకంలో పరమాత్మకమైన చాలా గొప్ప గుణము ఓర్పు పట్టగలగడం. ప్రతి వ్యక్తిలో మనుష్యులు ఉండాలి. ఓర్పు అనేది ప్రధానంగా చెప్తారు. ఓర్పు పడితే ఎంత పెద్ద సమస్య కానీ పరిష్కారం అయిపోతుంది అంటాడు గురుగారు. ఓర్పు ప్రధానం, కన్య స్థానం పర్యాయం. ఓర్పు స్థానం ఒకటి. బాగా చెప్తారు. ఓర్పు పట్టడం కూడా ఒక మంచి గుణం, సుగుణం. శక్తి కలిగి ఓర్పు పట్టగలిగితే దాని వలన సమాజమునకు శాంతి. శక్తి కలిగి ఓర్పు పట్టగలిగితే, ఓర్పు పట్టడానికి శక్తి ఎందుకండి? ఏం అవసరం లేదు. కానీ శక్తి ఉంటే ఓర్పు వస్తుంది. ఎలా? నేను మిమ్మల్ని అనకూడని మాట అన్నా, మీకు ఓర్పు లేదు అంటే శక్తి లేదు. శక్తి ఉందనుకోండి, మీరు ఏం చేస్తారు? ఓర్పు అంటారు. సరేలే ఆయన అలాగంటాడు, విందామని ఓర్చుకుంటారు. లేదా రోడ్డు మీద అకారణంగా ఎవరైనా మనల్ని ఇష్టం వచ్చినగా తిడుతున్నారనుకోండి, అవమానం చేస్తున్నారనుకోండి, ఓర్పు పడ్డాం. అంటే శక్తి ఉంటే ఓర్పు పట్టగలుగుతాం. లేదా భార్యని భర్త తిడుతున్నాడు, ఓర్పు లేదు. ఓర్పు నాకు శక్తి ఉండాలి. శక్తి పోయింది. ఇప్పుడు ఆ శక్తితో ఓర్చుకున్నా, ఒక్కసారి ఏమైపోయింది? శక్తి పోతే ఇవి యుద్ధమే. అంటే ఓర్పును ఉండాలి అంటే శక్తి ఉండాలి. ఆ శక్తి లేకపోతే, శక్తి ఉంటే ఓర్పు పట్టగలుగుతాం. ఎంత ఓర్చుకున్నాను నిజంటే శక్తి ఆపుకున్నాడు, బయటకు వచ్చేదని ఆపుకున్నాడు. అదే భార్య భర్త తీరుతుంటే భర్త కూడా శక్తి ఉంటే ఓర్పు పట్టాడు అనుకోండి, చూస్తున్నానే ఇందాక ఇంకా అదురుతున్నావు, చూస్తున్నా ఆగు ఆగు ఆగు, ఓర్పు పడుతున్నా అంటే శక్తి పట్టుకున్నాడు, కాపాడుకున్నాడు. ఆగలే భార్య అమ్మని ప్రదర్శించాడు. ఓర్పు పోయింది, శక్తి ప్రదర్శించాడు. అర్థం చేసుకోవాలనుకుంటుంది. కాబట్టి సమాజంలో శాంతి, భద్రత